హలో హాయ్. యాక్చువల్లీ ఫైనల్గా ల్యాప్టాప్ అయితే ఇవాళ వచ్చింది. ఇవాళ డేట్ వచ్చేసి March 18th. ఇది 15th రావాల్సింది. 16th రాలేదు, 17th రాలేదు, 18th అయితే వచ్చింది. 17th వచ్చింది, బట్ ఆయనకి టైం ఉందనేసి వెళ్ళిపోయాడు. అండ్ ఇది ఓపెన్ బాక్స్ డెలివరీ, వాళ్ళు నా ముందే ఓపెన్ చేశారు. అండ్ నేను ముందుగా చెప్పినట్లు నా ల్యాప్టాప్, ఓల్డ్ ల్యాప్టాప్ రీప్లేస్ పెట్టి ఈ ల్యాప్టాప్ పెట్టాను అనమాట. ఈ లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 అనమాట. ఒకసారి చూపిస్తాను, అంటే వీడియో తీసి అన్బాక్స్ చేస్తే ఏదో ఒక ఫీల్ ఉంటుంది, అందుకోసమే చేస్తున్నాను అనమాట. అండ్ నా ఓల్డ్ ల్యాప్టాప్ కొంచెం డ్యామేజ్ ఉండింది, లైక్ స్క్రీన్ మీద ఒక లైన్ అయితే వస్తూ ఉండింది అండ్ బ్యాక్ ప్యానెల్ క్రాక్ వచ్చింది. దానివల్ల 5000 అయితే తగ్గించారు. నేను కండిషన్ యావరేజ్ అనేసి పెట్టి గుడ్ అనేసి అనుకుంటా పెట్టింది, గుడ్ అనేసి పెట్టాను కండిషన్. బట్ వాళ్ళు బిలో యావరేజ్, గుడ్, యావరేజ్, బిలో యావరేజ్ అట్లా ఉంటాయన్నమాట మూడు. దాన్ని బట్టి ఈ రిటర్న్ అంటే ఎంత కవర్ చేయాలి ఓల్డ్ ల్యాప్టాప్ అనేది చూపిస్తుంది. అప్పుడు ఆఫర్ ఉన్నింది కొంచెం, ఇప్పుడు ఆఫర్ కూడా లేదనమాట దీని మీద. అండ్ నేను పెట్టినప్పుడు 23,000 అలా ఉండింది, యావరేజ్ పెట్టాను నేను. మళ్ళీ వాళ్ళు ఆ స్క్రీన్ మీద అంటే బ్యాక్ క్రాక్ ఉంది అనేసి ఇంకా బిలో యావరేజ్ మీద కన్సిడర్ చేశారు. ఎక్స్ట్రా 5,000 అయితే పే చేసి ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట. అండ్ ఓవరాల్ అరౌండ్ 40,000 అయితే అలా పడింది. ఇది ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 70,000 ఉంది. అండ్ ఫ్యూచర్లో లైక్ ఎంత ఉంటుందో తెలియదు అనమాట. ఒకసారి అన్బాక్స్ చేస్తాను. సెటప్ చేయాలి. అండ్ నేను ఆఫీస్కే ఈ ల్యాప్టాప్ తెప్పించుకున్నాను అనమాట, ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నాను ఆ టైంలో. ఇంకా సరే అనేసి అక్కడే ఓపెన్ చేశాను. బట్ సెటప్ చేసే ప్రాసెస్లో నెట్ అయిపోయింది అనమాట. ఇంకా సరేలే ఈవినింగ్ చేద్దాంలే అనేసి వచ్చేసాను. ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. ఛార్జర్ చూపిస్తాను. ఇది ఛార్జరు. అండ్ ఫ్రిడ్జ్ కూడా చేంజ్ చేయాలి, అది కూడా వీడియో చేసి పెట్టాలి. వన్ హ్యాండ్తో తీస్తున్నాను, కొంచెం కష్టంగా ఉంటుంది. దిస్ ఇస్ ద ల్యాప్టాప్. కొంచెం దీనికి ఏమైనా ఉన్నాయేమో ఇంకా చూస్తే. రెండు బుక్స్ ఉన్నాయి. అండ్ యూజర్ మాన్యువల్ అనుకుంటా. ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 14.9 ఇంచ్ అనమాట. ఇది జస్ట్ లెనోవో నుంచి ఇది కూడా యూజర్ మాన్యువల్ లాంటిది. ఇది రిస్ట్రిక్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేసి ఒక లెటర్ లాగా ఇచ్చారు. This is our laptop. Be careful. ఇది జస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట దాని గురించి. ఇది ఫైనల్గా ల్యాప్టాప్ అంత మెటల్ అన్నమాట బాడీ ఇది. అండ్ ఇక్కడ పెద్ద స్పీకర్స్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్లో కూడా స్పీకర్స్ ఉన్నాయి, ఒకటి చూపిస్తాను. సారీ, ఇవి స్పీకర్స్ కాదు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట. ఈ సైడ్లో ఇక్కడ స్పీకర్ వస్తుంది, చూపిస్తాను. బ్యాక్ లైట్ ఉంది, దీనికి కెమెరా, సారీ కీబోర్డ్కి. అండ్ ఇక్కడ చెప్పినట్లు స్పీకర్ ఇక్కడ ఉంది. అండ్ అదే చెప్పాను కదా, నెట్ అయిపోయింది అనేసి నెట్ కనెక్ట్ చేయాలి.
వైఫై ఆప్షన్ రాలేదు, ఎట్లా కనెక్ట్ చేయాలో చూడాలన్నమాట కొంచెం. అండ్ ల్యాప్టాప్ అయితే ఇది. కెమెరాకి షట్టర్ ఉంది, ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ క్లోజ్ ఓపెన్, ఇది రిమూవ్ చేసేయచ్చు, తర్వాత రిమూవ్ చేద్దాంలే అనేసి అలానే పెట్టాం. అండ్ ఫైనల్లీ ఇదన్నమాట, ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్. ఇది స్పెసిఫికేషన్స్. ఈ కోపైలట్ గురించి నేను చూస్తున్నాను అన్నమాట. అంటే కోపైలట్ ఏమైనా కీ ఇచ్చింటారా, అన్లిమిటెడ్ ఇచ్చా, కన్వర్జేషన్స్ చేయొచ్చా అనేసి తెలిసి. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 16 GB అండ్ 1 TB స్టోరేజ్. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. కీబోర్డ్ ఇంగ్లీష్, ఇండియా, సెకండరీ కీబోర్డ్, ఇక్కడ వైఫై కనెక్ట్ చేయాలన్నమాట. టర్న్డ్ ఆఫ్ వైఫై ఉంది, ఆన్ ఎలా చేసేది? ఇక్కడ ప్రెస్ చేస్తుంటే ఏం అవ్వట్లేదు. ఏదైనా బటన్ ప్రెస్ చేయాలా? మైక్రోసాఫ్ట్ అకౌంట్ వచ్చింది. కోపైలట్ బటన్ ఇచ్చారు, కొత్తగా చేస్తున్నాను అనమాట ల్యాప్టాప్లో. ఇది ఆన్ అవ్వట్లేదు కదా, ఆన్ అవ్వట్లేదు. ఫైనల్లీ కనెక్ట్ అయింది. ఇదేదో ఎఫ్ఐ ఏదో ప్రెస్ చేశాను, అన్ని బటన్ ప్రెస్ చేసుకుంటే వచ్చింది. నెక్స్ట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవ్వటానికి. హియర్ డివైస్ నేమ్ అడుగుతుంది, నేను స్కిప్ ఫర్ నౌ కొడుతున్నా. ఫింగర్ ప్రింట్ కూడా ఉంది మన దానికి. ఇది కొత్తగా చేస్తున్నాను అనమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైట్ సైడ్ కంట్రోల్ ఈ కోపైలట్ బటన్ని రీప్లేస్ చేశారు. అంటే విండోస్ అప్డేట్స్ చెక్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇది జరిగేటప్పుడే నాది నెట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది చూడవచ్చు 90% అబౌ అవుతుంది. దీని పేరే ఏఐపిసి అంట, అంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్ పీసీ. ఆ ఫ్యూచర్ ఎలా ఇచ్చారు అన్నది నేను చూడాలన్నమాట. లైక్ యాక్చువల్లీ కోపైలట్ 50 కన్వర్జేషన్ ఫ్రీగా వస్తుంది అనమాట పర్ మంత్. దానికంటే ఎక్కువ యూజ్ చేయాలంటే మనం అమౌంట్ పే చేయాలి. దీనికి డెడికేటెడ్గా కీ ఇచ్చారా లేదంటే పే చేయాలా ఎలా అనేది చూడాలన్నమాట. 99%. ఛార్జింగ్ పెట్టాలి ల్యాప్టాప్కి. వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు ఛార్జింగ్ ఏం లేదు, అంత 0% ఉంది. మళ్ళీ నేను పెట్టాను అనమాట. దీనికి పేపర్ అనమాట, ఇది బ్లాక్ పేపర్.
బట్ ఛార్జర్ కూడా లోపల బ్లాక్గానే ఉంది. దానికి జస్ట్ సేఫ్టీ లాగా పేపర్ ఇచ్చారన్నమాట. సమ్ ఇన్స్ట్రక్షన్స్ రాశారు. క్యూఆర్ కోడ్. అండ్ 3 ఇన్స్టాల్ అవుతుంది. It will take some time. అన్నీ చెక్ చేయాలన్నమాట, ఛార్జింగ్ అలాగే సౌండ్ మొత్తం. మీన్స్ ఇదంతా సెట్ అయిపోతే మళ్ళీ చెక్ చేద్దామనేసి ఉన్నా. 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రీస్టార్ట్ అవుతూ ఉంది. అండ్ ఛార్జర్ కూడా కనెక్ట్ చేశాను అనమాట, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ అది స్టక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. స్క్రీన్ అయితే వస్తుంది. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. 100% అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అవి ఎంటర్ చేయాలనుకుంటాం. నేను ఫస్ట్ టైం ల్యాప్టాప్ అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి సెటప్ చేయటం. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ తెలుసుకోవడం అనేది. అండ్ ఓల్డ్ ల్యాప్టాప్ అంటే స్క్రాచ్ మొత్తం క్లీన్ చేయడం అది కూడా ఇంపార్టెంట్. అండ్ లోకల్ అకౌంట్ రిమూవ్ చేయడం, అంటే లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి ఈమెయిల్ అకౌంట్ రిమూవ్ చేయడం అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట, తెలుసుకోవాలి. ఫైనల్లీ స్క్రీన్ అయితే వచ్చింది. అందులో మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇక్కడ సైన్ ఇన్ అని కొట్టాలి. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది. నా ఈమెయిల్ అడ్వైట్ చేస్తాను. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ అయితే వస్తుంది ఈమెయిల్కి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఫింగర్ ప్రింట్ సెటప్ చేసుకోవాలనేసి అడుగుతుంది. మనం స్కిప్ చేయొచ్చు, లేదంటే ఎస్ సెటప్ అనేసి కొట్టచ్చు. నేను ఎస్ సెటప్ కొడుతాను. అండ్ ఫింగర్ ఇలా పెట్టాలంటే ఇక్కడ నేను ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను. అది మొత్తం ఫిల్ అయిపోయేంత వరకు ఇట్లా అంటే తీసి పెడతా ఉండాలన్నమాట. అది మొత్తం బ్లూగా అయిపోవాలి. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పెట్టాలి. అండ్ పిన్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ప్రైవసీ సెట్టింగ్స్ ఆన్ యువర్ డివైస్. లొకేషన్ అడుగుతుంది, ఎస్. ఫైండ్ మై డివైస్, ఎస్. డయాగ్నోస్టిక్ డేటా, ఎస్. ఇంక్లూడ్ ఆప్షనల్, ఎస్. అండ్ ఇవి ఆప్షనల్ అన్నమాట. లైక్ టైలర్డ్ ఎక్స్పీరియన్సెస్, ఇన్కింగ్ అండ్ టైపింగ్, ఎస్. అండ్ యాక్సెప్ట్ కొట్టాను.
Coming soon, quickly find things you are seeing with Reaper and next button. ఇక్కడ ప్రొఫైల్ కనిపించి నెక్స్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ పెట్టింది అండ్ మోర్ ఆప్షన్స్ కూడా వస్తాయి, అది కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడు సెటప్ అయింది, గెటింగ్ థింగ్స్ రెడీ ఫర్ యూ. వన్స్ ఇది అయిపోయిన తర్వాత, లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లోది మెయిన్ స్క్రీన్గా వస్తుంది. ప్రొటెక్ట్ యువర్ డివైస్ అనేసి ప్రైవసీ స్టేట్మెంట్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ డివైస్ అనేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. బై డిఫాల్ట్ ఆప్షన్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ కస్టమైజ్ యువర్ ఎక్స్పీరియన్స్ జస్ట్ డెవలప్మెంట్ బై డిఫాల్ట్ ఉంది, అండ్ జస్ట్ యాక్సెప్ట్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఒక కోడ్ ఇచ్చేసి యూజ్ యువర్ ఫోన్ బై యూజింగ్ స్కానింగ్ దిస్ క్యూఆర్ అని ఇచ్చారు. నేను ఇది స్కిప్ కొడుతున్నాను. అండ్ బ్యాకప్ ఫోన్ ఫొటోస్ అండ్ కీప్ దెమ్ సేఫ్ అనేసి ఉంది, నేను అది కూడా క్యూఆర్ ఇచ్చారు, అది నేను స్కిప్ కొడుతున్నాను. అండ్ ఆల్వేస్ హ్యావ్ యాక్సెస్ టు యువర్ రీసెంట్ బ్రౌజింగ్ డేటా, అది నాట్ నో అని కొడుతున్నాను. ఆఫీస్ కమ్స్ విత్ యువర్ డివైస్, ఆబ్వియస్లీ got it. ఇవి ఆఫీస్ ప్యాకేజెస్ అన్నమాట. ఎక్సెల్, వర్డ్, PowerPoint అండ్ ఫైనలీ స్టార్ట్ పెట్టేది వచ్చిందన్నమాట. బ్రైట్నెస్ ఫుల్గా పెడుతున్నాను, బ్రైట్నెస్ ఫుల్గా పెట్టా. ఒకసారి బ్రైట్నెస్ పూర్తిగా తగ్గించేస్తా, ఎంత ఉంటుందో చూసుకొని. ఇది మొత్తం తగ్గించేసాను. ఇప్పుడు మొత్తం పెట్టాను అనమాట. ఇది నా ల్యాప్టాప్, బ్రాండ్ న్యూ ల్యాప్టాప్. Finally, the setup of laptop is done.